హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్టాక్ మార్కెట్లో జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. స్టాక్ మార్కెట్లో జర్నీ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకోండి. అది డెలివరీ అంటే డబ్బులు పెట్టి లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసే దాన్ని డెలివరీ అంటారు. ఒక నైట్ ఒక స్టాక్ కొని దాన్ని ఒక రోజు కంటే ఎక్కువ మనం దాన్ని అకౌంట్లో డిమాట్ అకౌంట్ అదే మన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తే దాన్ని డెలివరీ అంటారు. కొన్నిట్లో ఇది సిఎన్సి అని ఉంటుంది, క్యాష్ అండ్ క్యారీ. ఇంకో దాంట్లో ఓవర్ నైట్ అని కూడా ఉంటుంది. సో ఈ డెలివరీలో మనం స్టాక్స్ కొని దాన్ని అబ్జర్వ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 12,000 ఉన్నాయనుకుందాం. 12,000 రూపీస్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇప్పుడు 12,000. ఇది సేవింగ్స్ అనుకోండి, లేకపోతే ఇది నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను, నేను స్టాక్ మార్కెట్లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు అనుకుంటే ఈ 12,000 మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తెరుచుకొని అందులో ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్లో మన యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవడం అనేది చెప్తాను. స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఆల్రెడీ మీరు ఇప్పుడు బేసిక్ లెవెల్ ఎంట్రీ తీసుకుంటున్నారు కాబట్టి సో మనం ఇచ్చే వెయిటేజ్ లార్జ్ క్యాప్ స్టాక్స్కి ఒక 4,000 రూపీస్, మిడ్ క్యాప్ స్టాక్కి ఒక 4,000 రూపీస్, స్మాల్ క్యాప్ స్టాక్స్కి ఒక 4,000. సో ఇలా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి మనం 33.33% వెయిటేజ్ ఇచ్చుకొని 12,000 యాజ్ ఎ హోల్. సో మనం స్టాక్ మార్కెట్ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేయడానికి 12,000 అనేది ఒక నామినల్ అమౌంట్, ఒక చెప్పాను కదా, అఫోర్డబుల్ అమౌంట్ అని అనుకుందాం బిగినర్స్కి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు గూగుల్కి వెళ్ళండి, గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. గూగుల్ సెర్చ్కి వెళ్ళి స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అండర్ 100 రూపీస్ అని కొట్టండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ అండర్ 100 రూపీస్ అంటే 100 రూపీస్ కంటే తక్కువ ఉన్నాయి పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా అండర్ 100 రూపీస్ ఉన్నాయి లార్జ్ క్యాప్ స్టాక్స్. అవి మీకు పడతాయి, స్క్రోలింగ్లో పడతాయి. మీరు ఏం చేయండి అంటే అందులో ఇప్పుడు మీరు తీసుకోబోయే అమౌంట్ ఎంత, నేను చెప్పాను కదా ఇంతకుముందే, 4,000 రూపీస్. సో 4,000 రూపీస్ మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుందాం. 4,000 రూపీస్కి 100 రూపీస్ స్టాక్స్ ఎన్ని వస్తాయి? 100 రూపీస్ స్టాక్స్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. సో డివైడెడ్ బై 100 ఎన్ని, సమ్ 40 కంపెనీస్ వస్తాయి. సో ఈ 40 కంపెనీస్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో అండర్ 100 ఉన్నాయి. ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతి దాంట్లో ఒక్కొక్క స్టాక్ కొనండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే ఈ 4,000 రూపీస్ అనేది నాకు జస్ట్ నామినల్ అమౌంట్, జస్ట్ బిగినర్స్ దాన్ని అబ్జర్వ్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే ఒక 40 లార్జ్ క్యాప్లో అండర్ 100లో 40 కంపెనీస్. ఒకవేళ 40 కంపెనీస్ ఒకవేళ 100 లేకపోతే అండర్ 200, అండర్ 300 ఉన్నాయి. ఈ 100, 200, 300 బౌండ్లో మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎన్ని, 4,000కు ఎన్ని కంపెనీలు వస్తే అన్ని కంపెనీలు ఒక్కొక్క స్టాక్ కొనండి. సింగిల్ స్టాక్ కొనండి. ఫస్ట్ సింగిల్ స్టాక్ కొనండి. ఛార్జీలు పడతాయి కదా అంటే ఛార్జీలు పడతాయి, కానీ మీరు డిమాట్ అకౌంట్ ఎట్లాంటి యాప్లో తీసుకోవాలంటే మనకు
డెలివరీ అనేది ఫ్రీ ఉంటుంది. కొన్ని యాప్లలో ఫ్రీ ఉంటుంది, కొన్ని యాప్లలో 0.01 ఆర్ 0.02% ఆఫ్ ఇన్వెస్టెడ్ అమౌంట్. అంటే మీరు ఒక స్టాక్ 100 రూపీస్ పెడతారు కాబట్టి చాలా 2 పైసలే పడుతుంది అంతే. ఆ 2 పైసలు అంతా పడుతుంది. మళ్ళీ గవర్నమెంట్ రిలేటెడ్ ఛార్జెస్, సేబీ రిలేటెడ్ ఛార్జెస్ అవి ఇవి, అది మీకు అన్నీ కలుపుకున్న 1 రూపీ దాటదు. సో మీరు 100 రూపీస్ స్టాక్, ఒక స్టాక్ కొన్నారంటే ఒక కంపెనీలో 1 రూపీ ఆర్ 2 రూపీస్ మీకు ఛార్జెస్ పడతాయి. కొనండి అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఏం కొనాలి అనేది పడతాయి. మీరు గూగుల్కి వెళ్ళి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు 100 అంటే ఓ లిస్ట్ పడుతుంది. అందులో 100, 200, 300 మ్యాక్సిమం 100కి తక్కువ, 100కి బిలో తక్కువ స్టాక్స్ ఉంటాయి. కానీ 200, 300లో మాత్రం లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా ఉన్నాయి. అవి లార్జ్ క్యాప్ అంటే మ్యాక్సిమం అవి క్వాలిటీ స్టాక్స్ అయి ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటే పెద్ద పెద్ద కంపెనీలే కదా, సో పెద్ద రిస్క్ ఏం లేదు. మీరు కొనేది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క స్టాకే కాబట్టి అసలు రిస్క్ అనేది లేదు. ఏంటంటే ఫస్ట్ మీకు స్టాక్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ లార్జ్ క్యాప్లో ఈ పని చేయండి. సేమ్ మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో కూడా ఇలానే చేయండి. సో ఇప్పుడు లార్జ్ క్యాప్లో 4000కి సపోజ్ ఒక 15 కంపెనీస్ ఉందాం అనుకున్నాం. 100, 200, 300 ఉంటాయి. సింగిల్ స్టాక్ 15 కంపెనీస్. ఇది నేనేం రికమెండ్ చేయట్లేదు, ఇది జస్ట్ అబ్జర్వేషన్ పర్పస్. మీకు మహా అంటే ఛార్జెస్ ఒక్క స్టాక్కి, ఇప్పుడు 200 ఉన్న స్టాక్కి 2 రూపీస్ 3 రూపీస్ అట్లా పడతాయి. 500 ఉన్న స్టాక్కి 500 పెడితే మీకు 8 కంటే ఎక్కువ రావు. 8 కంపెనీల కంటే, కంపెనీస్ సింగిల్ స్టాక్ కంపెనీస్, అబ్జర్వేషన్ పర్పస్. సో పెన్నీ స్టాక్స్ అయితే పెన్నీ స్టాక్స్ అంటే దాని అర్థం ఏంటంటే 100 కంటే తక్కువ ఉన్న కంపెనీలు పర్ షేర్ 100 కంటే తక్కువ ఉంటే అది క్వాలిటీ స్టాక్ కాదని కాదు. పెన్నీ స్టాక్స్ అంటే అది మీకు ఒక్క షేరు 100 రూపాయల కంటే తక్కువ దొరుకుతుంది అని అర్థం. అంతే తప్ప కంపెనీ అనేది చిన్న కంపెనీ అని కాదు. కంపెనీ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మీకు పెన్నీ స్టాక్స్ అయినా కానీ. అందులో లార్జ్ క్యాప్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఉంటాయి. సో ఈ మిడ్ క్యాప్లో బిలో 100 స్టాక్స్ చాలానే ఉంటాయి. అందులో సో మీరు అనుకున్నట్టు 4000కి 40 కంపెనీస్ వస్తాయి కంపల్సరీ. సో ఇప్పుడు ఈ మిడ్ క్యాప్లో కూడా 4000 పెట్టండి, సమ్ 40 కంపెనీస్ వస్తాయి. నెక్స్ట్ స్మాల్ క్యాప్లో కూడా 4000, సేమ్ 40 కంపెనీస్. మొత్తం 12,000 రూపీస్కి ఎంత? 95 కంపెనీస్, 95 to 100 కంపెనీస్. సో ఈ 12,000 పెడితే మీరు 100 కంపెనీలు సింగిల్ షేర్కి మీరు షేర్ హోల్డర్ అవుతారు. ఒక స్టాక్ కొన్నా మీరు షేర్ హోల్డరే, 1,00,000 స్టాకులు కొన్నా షేర్ హోల్డరే. సో మీరు షేర్ హోల్డర్ అవుతారు కాబట్టి మీకు ఆ షేర్కి ఇప్పుడు మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చూడడం కంటే ఇట్లా ఒక తక్కువ అమౌంట్, ఈ 12,000 అనే ఏం లేదు, మీ దగ్గర ఎంత ఉంటుంది 1000 వేసుకున్నా 3000, 2000 వేసుకున్నా 6000, ఎంత వేసుకున్నా కానీ బిలో 100, బిలో 200 మీకు ఏదైతే స్టాక్స్ మంచి స్టాక్స్ ఉన్నాయో, మీకు ఏదైతే డైలీ న్యూస్లో వింటారో అట్లాంటి స్టాక్స్ చూస్ చేసుకొని స్టార్ట్ చేయండి జర్నీ అనేది. ఇది ఓన్లీ బిగినర్స్కే, ప్రొఫెషనల్స్ కాదు. అసలు చాలామందికి ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది 38 years 40 years తర్వాత ఆల్ టైమ్ లోస్కి వెళ్ళిపోయింది. అంటే ఆల్ టైమ్ లోస్కి కరెక్ట్ అవుతుంది. సో ఇది మీకు ఫర్ లెర్నింగ్ పర్పస్ ఇది ఒక దాన్ని ఏమంటారు, మీకు ఒక గైడ్ లాంటిది. గైడ్ అంటే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. వాచ్ పోర్ట్ఫోలియోలో ఉంటే అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టాక్ అనేది ఎంత పర్సెంట్ పడిపోయింది, ఎట్లా పడిపోతుంది. మీరు వాచ్ లిస్ట్లో చూస్తే మీకు అర్థం కాదు. వాచ్ లిస్ట్లో ప్రీవియస్ డేకి ఈ డేకి డిఫరెన్స్ చూపెడుతుంది. కానీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు ఇవాళ ఉన్న 10 days తర్వాత స్టాక్ ఎంత పడిపోయింది మీరు చార్ట్ చూస్తారు. చార్ట్ చూస్తే మీకు అర్థం కాదు.
అటు ఇటు తిప్పడం వల్ల మీకు పర్సంటేజ్ అర్థం కాదు. ఫర్ సపోజ్ ఇలా 100 రూపాయల స్టాక్ ఒకటి కొన్నారు, 10 రోజుల తర్వాత చూసిళ్ళు అది 15% పడిపోయింది. సో 85 రూపీస్. సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది 100 రూపాయలది 85 రూపాయలు పడిపోయింది. అదే మీరు వాచ్ లిస్ట్లో చూసుకొని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం కాదు అది. ఇప్పుడు 85, ఇప్పుడు ఫర్ సపోజ్ వాచ్ లిస్ట్లో ఉందనుకో, ప్రీవియస్ డేకి ఈ డేకి 2% 3% పెరిగినా మీరు ఏమనుకుంటారు, 85 అంటే ఇంతకుముందు 75 ఉన్నది కావచ్చు, ఇప్పుడు 85కి వచ్చింది, పెరిగి అట్లా లేదు. అది చార్ట్ చూస్తే మనకు 100 నుంచి 85 ఆ జర్నీ అర్థమవుతుంది. కానీ పోర్ట్ఫోలియోలు ఉంటే మీకు ఈజీగా, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఒక మీకు బిగినర్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక స్ట్రాటజీ కాదు కానీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే.